హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఐ సింటాక్స్. మన ఈ వీడియోలో ఒక కోర్స్ అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నాం అండి. అదే HTML అండ్ CSS. ఈ కోర్స్లో మనం బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ టాపిక్స్ వరకు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ప్రతి ఒక్క టాపిక్ని మీకు అర్థమయ్యే విధంగా తెలుగు లాంగ్వేజ్లో అయితే టీచ్ చేయబోతున్నామండి. ఫైన్. ఈ కోర్స్ ఏమైనా పెయిడ్ కోర్సా అంటే నో, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎటువంటి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. బట్ ఈ కోర్స్కి మీరు నాకు ఇవ్వాల్సిన ఫీజు ఏంటంటే, నేను చేస్తున్న ప్రతి వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లోనే రాయండి. నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇన్ కేస్ మీలో ఎవరికైనా టాపిక్ అర్థమైంది, ఎవరికైనా టాపిక్ అర్థం కాక క్వశ్చన్ అడిగారు అనుకోండి కమెంట్ సెక్షన్లో, మీరైనా సరే దానికి రిప్లై ఇవ్వండి. ఓకేనా గైస్? రైట్. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. అండ్ ఎవరైనా మీలా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే కనుక మీరు ఈ కంటెంట్ చూసి మీకు అర్థమయ్యి మీకు నచ్చితే కనుక వాళ్ళకి కూడా ఒక సజెషన్ కింద ఇవ్వండి. వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా గైస్. నేను ప్రతి ఒక్క వీడియోని ఒక సెషన్ కింద ట్రీట్ చేస్తాను. ప్రతి సెషన్కి సమ్ సెట్ ఆఫ్ కంటెక్స్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఆ కంటెక్స్ట్ని ఫాలో అవుతూ మనం వీడియోలో ఉన్న టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, ఇవాళ వీడియోలో వచ్చి కంటెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి కోర్స్ అనౌన్స్మెంట్ అండి, దెన్ HTML ఇంట్రడక్షన్, దెన్ హిస్టరీ ఆఫ్ HTML, దెన్ HTML స్ట్రక్చర్. ఈ 4 థింగ్స్ అయితే మనం ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ కోర్స్ అనౌన్స్మెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని. అండ్ ఈ కోర్స్ మీరు చూడాలంటే మీకు ఏమేమి ప్రీ రిక్వైర్మెంట్స్ కావాలనేది నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకే, ఈ కోర్స్ యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే IT ఆర్ నాన్ IT. ఓకేనా? మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఓకే, మీరు ఈ వీడియోస్ అనేది చూడొచ్చు. అండ్ ఈ HTML CSS ట్యూటోరియల్స్ మీకు అర్థమవుతాయి ఖచ్చితంగా. నేను ఆ లెవెల్లోనే టీచ్ చేస్తాను. బేస్ లెవెల్ నుంచి టీచ్ చేసుకుంటూ తీసుకెళ్తాను. మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అవసరం లేదు. సెకండ్, మీరు చూస్తే అన్న నాకు ల్యాప్టాప్ ఖచ్చితంగా కావాలా లేదా PC ఖచ్చితంగా కావాలా అంటే అవసరం లేదు. నీ దగ్గర మొబైల్ ఉందా చాలు. మొబైల్లో కూడా నువ్వు నేర్చుకోవచ్చు, మొబైల్లో కూడా నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, మీరు చూస్తే మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే కనుక మీరు VS కోడ్ ఇన్స్టాల్ చేసి ఉంచండి. ఓకే, ఇన్ కేస్ మీ దగ్గర మొబైల్ ఉంటే ప్లే స్టోర్లో HTML ఎడిటర్స్ అని చెప్పి ఉంటాయి, వాటిని మీరు ఇన్స్టాల్ చేసి ఉంచండి. రైట్. మనకి ఫ్యూచర్లో నేను ఈ సెషన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెషన్ నుంచి మనం డైరెక్ట్ HTML కోడింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ సెషన్ కంప్లీట్గా థియరీ సెషన్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది బాగా మెయిన్ థింగ్ అండి. మీరు మీ టైంని ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. అలా ఎవరైతే ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారో వాళ్ళు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది HTML ఇన్ 30 minutes, HTML ఇన్ 20 minutes ఆ టైప్ వీడియో అయితే కాదు. ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా కొన్ని వీడియోస్ అయితే వస్తాయి. ఆ వీడియోస్ని మీరు వాచ్ చేయాలి కన్సిస్టెంట్గా. ఓకే, అండ్ నేను ఇచ్చే అసైన్మెంట్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే మీకు ఒక వెబ్ పేజ్ అనేది చూపిస్తాను. ఆ వెబ్ పేజ్ని మీరు ఓన్గా డిజైన్ చేయొచ్చు. ఓకే, ఆ అసైన్మెంట్స్ అన్ని మీరు ఓన్గా డిజైన్ చేసి మీరు ఓన్గా ఎగ్జామిన్ చేసుకోండి. అంటే నేను చూపించిన అవుట్పుట్ మీరు చేసిన అవుట్పుట్కి మ్యాచ్ అవుతుందా లేదా. ఓకే, అలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా అనేది అర్థమవుతుంది. అండ్ హ్యాండ్స్ ఆన్ గ్రిప్ అనేది వస్తుంది అనమాట HTML CSS మీద. ఓకే, రైట్. అండ్ మోస్ట్లీ ప్రతి కోర్స్కి ఎవరికైనా ఉండే ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఏంటనేది కింద చూడండి. ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా ఇస్తారా మీరు? నో బ్రదర్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని పర్టికులర్గా ఇవ్వను నేను. బట్ నేను చెప్పే ప్రతి కంటెక్స్ట్ అండ్ ప్రతి టాపిక్ ఇంటర్వ్యూ అడిగే ఫార్మెట్లోనే నేను డిజైన్ చేసి పెట్టాను. ఓకే, సో దట్ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది పర్టికులర్గా ఇవ్వక్కర్లేదు. నేను చెప్పే వీడియో ప్రాపర్గా విని మీరు నోట్స్ రాసుకుంటే కనుక తెలిసి మీకు నేను తయారు చేసిన PPT కూడా నేను లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది రెఫరెన్స్ కింద తీసుకున్నా సరే సరిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, నీడ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నాకు ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలా, నాలెడ్జ్ ఉండాలా అంటే అవసరం లేదు. నీకు C++, Python ఏది వచ్చినా పర్లేదు. లేదు నాకు ఏం రాదన్నా, నేను ఇదే ఫస్ట్ టైం ఏదో వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందామని వచ్చాను, ఏదో వెబ్సైట్లో ఏమైనా డిజైన్ చేద్దామని వచ్చాను. సో మీకు ఇది బెస్ట్ వీడియో గైస్. మీకు చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ చెప్పాను కదా, మీరు కన్సిస్టెంట్గా ఫ్రీక్వెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఓకే టైంని ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, కెన్ ఐ డెవలప్ ఏ వెబ్సైట్ ఆఫ్టర్ దిస్ కోర్స్? ఈ కోర్స్ తర్వాత నేను ఒక వెబ్సైట్ని డెవలప్ చేయగలనా అంటే ఎస్ గైస్, మీరు ఖచ్చితంగా మీ ఓన్గా మీరు ఒక వెబ్సైట్ అయితే డెవలప్ చేసుకోగలరు ఈ కోర్సెస్ తర్వాత. అండ్ అంటే ఓన్లీ ఈ సెషన్ కాదు, మీరు కొన్ని సెషన్స్ అయితే రాబోతున్నాయి నెక్స్ట్. ఓకే, మీరు ఈ వీడియోకి లైక్ చేసి పెట్టుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకుంటే కనుక మీరు ఫ్రీక్వెంట్గా అప్డేటెడ్గా ఉంటారు. నేను సెషన్స్ రిలీజ్ చేసినప్పుడు మీరు వాచ్ చేసి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఎండ్ ఆఫ్ ద సెషన్స్, ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీరైతే ఖచ్చితంగా ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకోగలరు.
రైట్. నెక్స్ట్ నేను ఏమైనా అసైన్మెంట్ టాస్క్స్ ఇస్తానంటే అవును ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. కొన్ని సెట్ ఆఫ్ సెషన్స్ తర్వాత ఒక అసైన్మెంట్ ఇస్తారు. సో బేస్డ్ ఆన్ మీరు ప్రీవియస్గా నేను ఏదైతే చెప్పిన సెషన్స్లో నాలెడ్జ్ ఉంటుందో దాన్ని యూజ్ చేసుకుని మీరు ఆ అసైన్మెంట్ ఈజీగా క్లియర్ చేయగలరు. రైట్. మనం ఇప్పుడు HTML ఇంట్రడక్షన్కి అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ టాపిక్. రైట్. చూడండి గైస్, అసలు HTML అంటే ఏంటి? ఓకే, HTMLని ఎట్లా ఎట్లా అబ్రివేషన్ చేస్తారంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఇలా అయితే అబ్రివేషన్ చేస్తారు గైస్. అంటే HTML ఫుల్ ఫామ్ ఏంటి? HTML ఫుల్ ఫామ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, ఇది 2 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. హైపర్ టెక్స్ట్ ఒకటి, మార్కప్ లాంగ్వేజ్ ఒకటి. అన్న హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? ఓకే, హైపర్ టెక్స్ట్ అంటే మీరు ఒక టెక్స్ట్ కి అనదర్ పేజ్ ని లింక్ చేయడాన్ని హైపర్ టెక్స్ట్ అంటారు గైస్. అర్థం కాలేదన్న నాకు అంటే చూడు, నువ్వు ఇప్పుడు వెబ్ పేజ్ ఓపెన్ చేస్తావు, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తావు గైస్. వెబ్సైట్లో మీరు ఏదైనా ఒక బటన్ ఆర్ ఏదైనా డౌన్లోడ్ బటన్ ఆర్ ఏదైనా టెక్స్ట్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఇంకో పేజ్కి తీసుకెళ్తుంది, అవునా? అలా ఒక టెక్స్ట్ని ఇంకో పేజ్తో లింక్ చేయడాన్ని హైపర్ టెక్స్ట్ అంటారు గైస్. రైట్. నెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్న. మార్కప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నా, మార్కప్ లాంగ్వేజ్ ఏంటన్నా అంటే మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మీరు రాసిన టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, అంటే మీరు రాసిన కోడ్ ఉంటుంది కదా, దానికి సమ్ ఎడిషనల్ కోడ్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. అంటే మీకు అర్థమయ్యే విధంగా, అంటే మనకి హ్యూమన్ ఈజీగా అర్థం చేసుకునే విధంగా HTML అయితే డిజైన్ చేయబడింది. కానీ మన ల్యాప్టాప్కి కంప్యూటర్కి అలా అర్థం కాదు కదా, సో దట్ దాన్ని కన్వర్ట్ చేసేదాన్ని మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, మీరు ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ కావాలని చెప్పి రాశారు. మరి ఆ బటన్ని ల్యాప్టాప్కి అర్థం అవ్వాలి కదా, ల్యాప్టాప్ కదా ఇన్ ద సెన్స్ వెబ్ బ్రౌజర్కి అర్థం అవ్వాలి కదా. వెబ్ బ్రౌజర్కి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? దాన్ని కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేసేది మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, అందుకని HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పి మనం పిలుస్తాం. రైట్. నెక్స్ట్ అన్న, నేను HTML యూస్ చేసి ఏం చేయగలను అన్న అంటే నువ్వు వెబ్సైట్స్ బిల్డ్ చేయగలవు బ్రదర్. స్టాటిక్ వెబ్సైట్స్ అయితే బిల్డ్ చేయగలవు. ఇదేంటన్నా వెబ్సైట్స్ అన్నా, స్టాటిక్ వెబ్సైట్స్ అన్నా అంటే నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ వెబ్సైట్స్ గురించి చూద్దాం. అసలు వెబ్సైట్స్ అంటే ఏంటి? ఓకే, ఒక వెబ్సైట్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఓకే, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకోండి. ఓకే, IRCTC వెబ్సైట్ తీసుకుందాం. IRCTC వెబ్సైట్లో ఏముంటుంది? లాగిన్ పేజ్ ఉంటుంది, అబౌట్ పేజ్ ఉంటుంది, కాంటాక్ట్ అస్ ఉంటుంది, అట్లా డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. ఇవన్నిటిని కలిపి మనం ఏమంటున్నాం? IRCTC వెబ్సైట్ అంటున్నాం. ఓకే, లాగిన్ పేజ్ అంటున్నాం. ఇది మీకు అర్థమవుతుందా? IRCTC వెబ్సైట్. ఓకే, IRCTC వెబ్సైట్లో ఏముంటుంది? లాగిన్ పేజ్ ఉంటుంది, అక్కడ పేజ్ మారుతుంది చూసారు. అలా కలెక్షన్ ఆఫ్ పేజెస్ అన్ని కలిపి ఒక వెబ్సైట్ అంటాం అనమాట. ఓకే, మీకు వెబ్సైట్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ మీరు చూస్తే వెబ్ పేజెస్. ఓకే, ఒక వెబ్ పేజ్ అంటే ఏంటన్నా అంటే ఆ వెబ్ పేజ్ అంటే ఏంటంటే మీరు HTML కోడ్ అయితే ఏదైతే రాస్తారో ఒక ఫైల్ని, ఓకే, ఒక HTML పేజ్ని ఒక డాక్యుమెంట్ అని పిలుస్తాం గైస్. వెబ్ పేజెస్ అనే 2 టైప్స్ ఉంటాయి గైస్. ఒకటి స్టాటిక్ వెబ్ పేజ్, 2 డైనమిక్ వెబ్ పేజ్. ఓకే, స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏంటన్నా, డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఏంటన్నా అంటే చూడండి. స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏంటంటే మీరు ఒకసారి కోడ్ అయితే రాశారంటే ఆ కోడ్లో ఎటువంటి చేంజెస్ జరగవు గైస్. ఓకే, ఎటువంటి చేంజెస్ జరగవు. ఏమైనా చేంజెస్ చెయ్యాలంటే కనుక మీరు మళ్ళీ ఆ కోడ్ని మార్చాలి. ఓకే, కోడ్ని మారిస్తేనే ఆ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకే, రియల్ టైంలో ఎటువంటి చేంజెస్ జరగవు. ఆ పేజ్ని ఎవరు చూసినా సరే అందరికీ ఒకటే కంటెంట్ చూపిస్తుంది. ఓకే, మీకు ఎగ్జాంపుల్ కావాలంటే కనుక ఫేస్బుక్ లాగిన్ పేజ్ చూద్దాం. ఓకే, ఫేస్బుక్ లాగిన్ పేజ్ చూసారనుకోండి, ఎప్పుడు ఓపెన్ చేసినా సరే యూజర్ నేమ్, పాస్వర్డ్, బటన్ ఇవే కనిపిస్తాయి, ఆ ఫేస్బుక్ లోగో, అంతేనా? రైట్. అదే డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఏంటంటే యూజర్ యొక్క కంటెంట్, యూజర్ యొక్క ఇంట్రెస్ట్లు వీటిని బేస్ చేసుకుని కంటెంట్ జనరేట్ అయ్యి చూపిస్తుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ ఫీడ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ కానీ చూస్తే కనుక మీ ఓన్ ఇంట్రెస్ట్కి తగ్గట్టు ఇక్కడ కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. అంతేగాని ముందుగానే అక్కడ ఈ వీడియో రావాలి, ఈ రీల్ రావాలి, ఈ పోస్ట్ రావాలని చెప్పి కోడ్ రాసి పెట్టలేదు కదా. అప్పుడప్పుడు ఆన్ రియల్ టైంలో మీకు ఆ కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది. అలా రియల్ టైంలో కంటెంట్ జనరేట్ అయ్యి మీకు డిస్ప్లే అయితే కనుక అది డైనమిక్ వెబ్ పేజెస్ గైస్. ఓకే, అండ్ స్టాటిక్ వెబ్ పేజెస్ అంటే ఏం చెప్పాను? ముందుగానే రాసి పెట్టేస్తాం. ఓకే, దాంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు, ఎప్పుడు ఓపెన్ చేసినా అదే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైనమిక్ వెబ్ పేజెస్కి వస్తే నా ఫేస్బుక్ ఫీడ్ ఒకలా ఉంటుంది, మీ ఫేస్బుక్ ఫీడ్ ఒకలా ఉంటుంది, అంతేనా? మీకు వచ్చే కంటెంట్ వేరు, నాకు వచ్చే కంటెంట్ వేరు. కానీ మన ఇద్దరం లాగిన్ అవ్వకముందు లాగిన్ పేజెస్ మన ఇద్దరికి ఒకలాగే కనిపిస్తుంది. నీకు ఎట్లా ఉంటుందో నాకు అట్లా ఉంటుంది. సో దట్ ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు? లాగిన్ పేజెస్కి వచ్చేసి స్టాటిక్ పేజెస్ వాడారు. ఓకే,
లోపల కంటెంట్కి ఏం వాడారు, డైనమిక్ పేజెస్ వాడారు. అర్థమైంది కదా గైస్, స్టాటిక్కి డైనమిక్ డిఫరెన్స్, రైట్. గైస్ మీరు ఇప్పుడు చూస్తే కనుక హిస్టరీ ఆఫ్ హెచ్టిఎంఎల్కి అయితే వచ్చాం మనం. చూడండి, ఫాదర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఎవరంటే టిమ్ బెర్నర్స్-లీ అని చెప్పి ఒక పర్సన్ అయితే హెచ్టిఎంఎల్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది ఇన్ 1991. ఓకే, 1991లో ఫస్ట్ హెచ్టిఎంఎల్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. మీరు తమ్నైల్లో చూసిన అండ్ కోర్స్ స్టార్టింగ్లో చూసిన HTML5 అని చెప్పి మనం మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏందన్నా HTML5 ఏంటి, ఆ పక్కన 5 నెంబర్ ఏంటంటే వెర్షన్ అండి. HTML 5th వెర్షన్ అయితే మనం నేర్చుకుంటున్నాం అండి. మీరు ఇక్కడ చూస్తే డిఫరెంట్ వెర్షన్స్ అనేవి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను. ఫస్ట్ వచ్చేసి HTML1 ఎప్పుడు రిలీజ్ అయిందండి, 1991లో రిలీజ్ అయింది. ఓకే, HTML1 బేసిక్గా ఎందుకు యూజ్ చేసేవారంటే జస్ట్ ఒక ఆర్టికల్ రాయడం, ఒక బ్లాగ్ రాయడం, ఇట్లాంటి వాటికి మాత్రమే యూజ్ చేసేవారండి. అప్పట్లో మల్టీమీడియా కూడా ఉండేది కాదు, అంటే లైక్ ఇమేజెస్ కూడా వచ్చేవి కాదనమాట. ఫస్ట్ వెర్షన్ ఆఫ్ HTMLలో మనకి వెబ్ పేజెస్ ఇమేజెస్ కూడా ఉండేవి కాదు, రైట్. నెక్స్ట్ HTML 2.0 1995లో రిలీజ్ అయింది. మీరు అక్కడ చూస్తే కనుక కొన్ని ఇందాక ఏం చెప్పాను, ఆర్టికల్స్ రాయడం అంటే హెడ్డింగ్, పారాగ్రాఫ్లు ఉంటాయి అంతే ఒక HTML పేజ్లో, HTML 1.0లో. ఓకే, HTML 2.0కి వచ్చేసరికి కొన్ని టెక్స్ట్ బాక్సెస్, బటన్స్, ఇట్లాంటి థింగ్స్ అనేవి యాడ్ చేయడం జరిగిందండి. ఓకే, టెక్స్ట్ బాక్సెస్ అంటే ఏంటన్నా అంటే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ కొడతారా, మీరు పాస్వర్డ్ కొడతారు, యూజర్ ఐడి కొడతారు, చూస్తే బాక్సెస్, అట్లాంటి బాక్సెస్. అండ్ ఏమన్నా కమెంట్స్ రాస్తారు అట్లాంటివి, అండ్ లాగిన్ బటన్స్ ఉంటాయి, అట్లాంటివన్నీ HTML 2.0లో 1995లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందండి. నెక్స్ట్ మీరు చూస్తే HTML 3.2 ఎప్పుడు జరిగింది, 1997. ఓకే, 1997లో కొన్ని అడ్వాన్స్డ్ ఫార్మ్స్ అండ్ టేబుల్స్ ఇట్లాంటి థింగ్స్ అన్ని యాడ్ చేయడం అయితే జరిగిందండి. HTML 4.0 చూస్తే మీకు 1999లో, ఓకే, 1999లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అప్పటి వరకు మనకి CSS అనేది లేదండి. అంటే CSS అంటే ఏంటన్నా అంటే వెబ్సైట్స్కి కలర్స్, స్టైలింగ్, ఈ థింగ్స్ అన్ని యాడ్ చేయడం అండి. అప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్ ఫుల్గా, అంటే ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కనిపించేది మీకు, అంతేగాని దానికి కలర్స్, యానిమేషన్స్ ఇట్లాంటి థింగ్స్ రాలేదండి. HTML 4.0 నుంచే వచ్చింది. ఓకే, అప్పుడే CSS అండ్ జావా స్క్రిప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందండి, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రజెంట్ HTML5 వెర్షన్ నేర్చుకోబోతున్నాం. ఇన్ కేస్ ఫ్యూచర్లో HTML6 వచ్చినా సరే 5 నేర్చుకోవచ్చు అని అంటే నేర్చుకోవచ్చు బ్రదర్, ఎటువంటి ప్రాబ్లము లేదు. 6లో కొన్ని మార్పులు మాత్రమే జరుగుతాయి. నువ్వు HTML5 నేర్చుకుని కొన్ని మార్పులు ఏంటనేది తెలుసుకుంటే సరిపోతుంది, రైట్. ఇప్పుడు HTML5కి వచ్చేసి కంప్లీట్గా అప్డేటెడ్ అండి. మీరు స్టాటిక్ వెబ్ పేజెస్, డైనమిక్ వెబ్ పేజెస్, రెస్పాన్సివ్, ఇట్లా డిఫరెంట్ వెబ్ పేజెస్, వెబ్ అప్లికేషన్స్ డిజైన్ చేయొచ్చు మనం HTML5లో. ఓకే, ఇన్ ఫ్యూచర్ HTML6 కూడా వస్తుంది. అప్పుడు చేంజెస్ ఏమైనా వస్తాయి కనుక నేను మళ్ళీ అప్పుడు వీడియో కూడా అప్డేట్ చేస్తాను, ఆ చేంజెస్ ఏంటనేది. ప్రస్తుతానికి అయితే HTML5 నడుస్తుంది కాబట్టి ఈ కోర్సులో HTML5 అయితే మనం నేర్చుకుందాం, రైట్. నెక్స్ట్ HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం గైస్. చూడండి, మనం HTML కోడ్ రాసినప్పుడు ఆ కోడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ నేను పాయింట్ చేస్తున్నాను కదా, డాక్ టైప్ HTML అని రాసా. అంటే ఏంటి డాక్ టైప్ HTML అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఒక HTML ఫైల్ అనేది, ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశారు గైస్. ఓకే, అది బ్రౌజర్కి అర్థం అవ్వాలి అంటే మీరు HTML ఏ పేజ్ అయినా సరే మీరు వెబ్ బ్రౌజర్లో మాత్రమే ఓపెన్ చేస్తారు కదా, బ్రౌజర్కి అర్థం అవ్వాలన్నమాట. అంటే మీరు ఓపెన్ చేసిన ఫైల్ ఏంటి, HTML ఫైల్ ఓపెన్ చేశాను నేను అని అర్థం అవడం కోసం అది మెన్షన్ చేస్తాం. మనం అది మెన్షన్ చేయకపోయినా ఎటువంటి ప్రాబ్లము లేదు, ఓకేనా. కంగారు పడకండి గైస్, మీకు ఇది అర్థం కాకపోతే కనుక ఇంకొంచెం ఈ సెషన్ అయిపోయి తర్వాత సెషన్ స్టార్టింగ్ లోపల మీకు స్ట్రక్చర్ కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది నేను చెప్పేది ఇప్పుడు, రైట్. మనం HTML కోడ్ రాస్తున్న ప్రతిదీ ఇక్కడ చూసారా, HTML అని చెప్పి యాంగులర్ బ్రాకెట్స్లో పెట్టాను కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఏదైతే కోడ్ రాయాలనుకుంటున్నామో దీని లోపల రాసే కోడ్ అంతా HTML కోడ్ అనమాట. HTML కోడ్ రాయాలంటే స్టార్టింగ్లో మనకి ఏం కావాలి, HTML ట్యాగ్ అనేది రాసుకోవాలి. ఈ ట్యాగ్ అంటే ఏంటి ఇవన్నీ నేను ఇన్ ఫ్యూచర్ చెప్తాను. జస్ట్ ఏదో విన్నా అర్థం చేసుకున్న స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని మాత్రం తెలుసుకోండి సరిపోతే, నేను మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను, రైట్. ఇప్పుడు చూడండి, మీరు ఈ బాడీలో ఏదైతే రాస్తారో, ఇక్కడ బాడీ అని ఉందో చూసారా, ఈ బాడీలో మీరు ఏదైతే కంటెంట్ రాస్తారో ఈ కంటెంట్ మాత్రమే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, రైట్. చూడండి, నేను ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ HTML కోడ్ అయితే రాసి పెట్టి ఉంచా. ఓకే, మీరు ఇక్కడ చూడండి, బాడీ ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాను చూసారా, బాడీ
ఈ బాడీలో మీరు ఏదైతే రాస్తారో ఇక్కడ బాడీ స్టార్ట్ అయింది, ఇక్కడ బాడీ ఎండ్ అయిపోయిందండి. ఓకే, ఇక్కడ బాడీ స్టార్ట్ అయింది, బాడీ ఎండ్ అయిపోయింది. ఈ మధ్యలో నేను ఏం రాశాను, క్రియేట్ యువర్ ఫస్ట్ వెబ్ పేజ్. ఓకే, క్రియేట్ యువర్ ఫస్ట్ వెబ్ పేజ్ అని రాశాను. అండ్ ఇక్కడ చూస్తే హెలో వరల్డ్ అని రాసా. ఓకే, దాని యొక్క అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇక్కడ చూసారా, క్రియేట్ యువర్ ఫస్ట్ వెబ్సైట్ అండ్ హెలో వరల్డ్, ఈ రెండు మాత్రమే వచ్చినాయి. ఇంకా ఈ డాక్ టైప్, HTML ట్యాగ్స్ ఇవేమీ రాలా. ఓకే, మీకు అర్థమైంది కదా గైస్, బాడీలో మీరు ఏదైతే కంటెంట్ రాస్తున్నారో ఆ కంటెంట్ మాత్రమే మీకు డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ స్క్రీన్లో. HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇక్కడ చూసారా, ఇందాక ప్రీవియస్గా చెప్పాను, HTML ట్యాగ్తో స్టార్ట్ అయ్యి HTML ట్యాగ్తో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో బాడీలో మీరు ఏదైతే రాస్తారో అదే మీకు వెబ్ పేజ్లో డిస్ప్లే అనేది జరుగుతుంది. రైట్, ఇక్కడ హెడ్ అంటే ఏంటన్నా అంటే, హెడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే కొన్ని మెటా డేటా అనేది పెడతామండి. మెటా డేటా ఇన్ ద సెన్స్ టైటిల్, మీకు ఇక్కడ చూసారా, ఇక్కడ టైటిల్ పెట్టాను, వెబ్ పేజ్ అని ఉంది. ఆ వెబ్ పేజ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ ట్యాబ్ పైన పేరు కనిపిస్తుందండి. ఓకే, ఐకాన్స్ పెట్టడము, CSSని ఇంపోర్ట్ చేసుకోవడము, జావా స్క్రిప్ట్ని ఇంక్లూడ్ చేయడము, ఇట్లాంటి థింగ్స్ అన్ని మన హెడ్ సెక్షన్లో చేస్తామండి. ఓకే, దట్స్ ఇట్ గైస్, ఈ సెషన్కి అయితే ఇంతే. మీకు ఈ వీడియో అర్థమైతే కనుక నాకు ఒకసారి కమెంట్లో చెప్పండి. అండ్ ఇన్ కేసు నేను ఏమైనా ఫాస్ట్గా వెళ్ళినా ఆర్ ఎల్స్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కనుక ఇవ్వండి. మరోవర్ నెక్స్ట్ సెషన్ అయితే నేను ఆల్టర్నేటివ్ డేలో రిలీజ్ చేస్తాను.